తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్టీవీ నగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను మంగళవారం ఉదయం ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కార్పొరేటర్ ఆంజనేయులతో కలిసి పరిశీలించారు. ప్రధాన దారులతో పాటు సందుల్లో పారిశుధ్య పనులు పరిశీలించగా మురుగు కాలువలు పాడి చెత్త నిల్వ ఉండడంతో సంబంధిత అధికారులను మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ప్రధాన విధులే కాకుండా చిన్న చిన్న విధుల్లో కూడా మురుగునీటి కాలువలు, రోడ్లు శుభ్రంగా ఉంచాలన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయాలన్నారు. మురుగునీటి కాలువలు, రోడ్లు మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, దుకాణదారులు పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మీ ఇంటి వద్దకు వచ్చే తమ సిబ్బందికి చెత్త ఇచ్చి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ లలిత, డీసీపీ మహాపాత్ర, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.